ఓకే హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి రీసెంట్గా ఎవరి వీడియోస్ ఓపెన్ చేసినా కానీ షార్ట్స్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే వాళ్ళు తెలుగులో చేసిన వీడియో ఓపెన్ చేసి చూస్తే అవి ఇంగ్లీష్లో వస్తున్నాయి. Who do you like more? Do you like your mother more? Do you like me more? I like you a lot. ఓకేనా. సో ఇంగ్లీష్లో వస్తున్నాయి అన్న, ఇవి ఎలా రాకుండా చేయాలన్నా అని చెప్పేసి చాలామంది క్రియేటర్స్ అయితే అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం చూసే వాళ్ళు కూడా అన్న మేము పలానా వాళ్ళ వీడియోస్ చూస్తాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేస్తే ఇంగ్లీష్లో వస్తున్నాయి, సో అవి తెలుగులోకి మార్చడానికి ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు వీడియోస్ చూసే వాళ్ళు ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి మీ ఫోన్లో, అండ్ అట్లాగే వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఏ సెట్టింగ్స్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇద్దరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి ఈ సెట్టింగ్స్, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది అనమాట. ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, చాలామంది అడిగారు ఈ టాపిక్. సో అన్న ఇది చేయండి అన్న, ఎవరు కరెక్ట్గా చేయలేదు, మీరైతే కొంచెం పర్ఫెక్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను మీ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా వీడియో లైక్ చేయండి, ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే మీరు లైక్ చేశారనుకోండి, ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోని యూట్యూబ్ వాడు రికమెండ్ చేస్తాడు వాళ్ళకి, సో దట్ వాళ్ళు ఈ వీడియో చూసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ సెట్టింగ్స్ చేసుకుంటారు, సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు వీడి ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చాడో చెప్తాను, చిన్నగా చెప్తాను, తర్వాత సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ వీడియో కానీ, లేకపోతే ఫన్నీ వీడియోస్ కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా జనానికి ఉపయోగపడే వీడియో మీరు చేశారు. సో ఈ ఇండియా కంట్రీలో పలాని తెలుగు మాట్లాడే పీపుల్కి మాత్రమే రికమెండ్ అయితే ఎట్లా, అందరికీ ఎంటైర్ ఇండియాకి ఉపయోగపడేటట్టుగా లాంగ్వేజెస్ని తయారు చేయాలి. అయితే బిఫోర్ డూయింగ్ దట్, దీనికంటే ముందు కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్, ఈ ఇంగ్లీష్ మీద టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఆటో డబ్బింగ్లో పెట్టాడు. సో ఇక్కడ మన వీడియో ఏదైతే ఉందో, మన వీడియో అవుటర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, అంటే అందరికీ అర్థమైపోతుంది కదా. సో వాళ్ళు ఆ వీడియో చూసినప్పుడు మన లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్లో వినిపిస్తే కనీసం వాళ్ళు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవుటర్ కంట్రీస్కి అర్థమవుతుంది. అందుకని వీడు ఆప్షన్ ఎనేబుల్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేస్తే బయట దేశాల ఛానల్స్ ఉంటాయి కదా, అమెరికా ఛానల్స్ కానీ, చైనీస్ కానీ, జపనీస్ కానీ, వీళ్ళ వీడియోస్ అన్నీ కూడా మన ఇండియాలో కొన్ని రికమెండ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు మాట్లాడే భాష కాకుండా మనకి తెలుగు డబ్బింగ్లో వినిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అబ్జర్వ్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవునన్నా నేను చూశాను అని. సో వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అండి, ఎందుకంటే అవి మనకి రికమెండ్ అయ్యే దానికంటే కూడా లోకల్ పీపుల్కి ఎక్కువ తెలుగు, హిందీ ఈ లాంగ్వేజెస్లో వాళ్ళ దగ్గర రిపీట్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోస్ బయటికి వెళ్ళే సంగతి పక్కన పెడితే, మన లోకల్ పీపుల్కి తెలుగు వీడియోస్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే, సో తెలుగు పీపుల్ అండర్స్టాండ్ అవ్వలేకపోతున్నారు అనమాట. ఇది మేజర్గా వచ్చిన ప్రాబ్లం. యూట్యూబ్ వాడి దగ్గరకు కూడా చాలా వరకు కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. వాడు కూడా ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పాడు, ఇవి మీరు చేంజెస్ చేసుకోండి, మీకు ఈ డబ్బింగ్ ఆప్షన్ వద్దు అని అనుకుంటే ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఇష్యూ రిపీట్ అవ్వదని చెప్పేసి అయితే చెప్పారు. సో ఆ సెట్టింగ్సే నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎవరి వీడియోస్ అయినా చూసేటప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది, మనకు చూడడానికి ఇరిటేషన్ వస్తుంది కదా. ఫస్ట్ వీడియోస్ చూసే వాళ్ళు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ నేను చెప్తాను. ఒకసారి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ మీకు చూడండి, వీళ్ళ వీడియోస్ ప్లే చేస్తే ఇంగ్లీష్లో వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా వరకు ఇంగ్లీషే వస్తున్నాయి. ఒకసారి చూడండి ఎలా ఉంటాయో. Bougie, who do you like more? Do you like your mother more? Do you like me more? I like you a lot. Tell me the truth. జస్ట్ ఈ వీడియోని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు యాక్చువల్గా తెలుగులోనే మాట్లాడుతున్నారు, బట్ యూట్యూబ్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి అంటే వీళ్ళ వీడియోస్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో వినిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఆడియన్స్, అంటే ఎవరైతే వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారో, మీకు ఇంగ్లీష్ వస్తుంది అని అనుకుంటున్నారో, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఏదైనా సరే, మీకు లాంగ్ వీడియో అయినా లాంగ్ వీడియో కూడా నేను చూపిస్తే ఎట్లా మార్చుకోవాలో. ఫస్ట్ షార్ట్స్ అయితే మీరు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఆడియో ట్రాక్ అని ఉంటుంది చూడండి. ఈ ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ మీద నొక్కండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్ యూఎస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలుగు ఒరిజినల్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను, తెలుగులో వచ్చేస్తాయి. సీరియస్గా నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు? మూర్ఖుల్లో ఉన్న నన్ను నువ్వు చాలా మార్చావు. డబ్బు. సో ఇట్లా తెలుగులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనుకోండి. I thought this guy must have come this far. Come home, I'll tell you. Why are you serious about your... సో ఇట్లా ఇంగ్లీష్లో వస్తుంది. ఒకవేళ లాంగ్ వీడియోస్ మీరు తెలుగులోకి మార్చుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఆడియో ట్రాక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు తెలుగు ఒరిజినల్ అని ఉంటుంది. తెలుగు ఒరిజినల్ అనే ఆప్షన్ పెట్టేసేయండి. పెట్టేస్తే మీకు తెలుగులోకి వస్తాయి చూడండి. సో
ఇలాగా మీరు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరి వీడియో ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఎవరి వీడియోస్ అయినా సరే మీకు ఇంగ్లీష్లో ఇట్లా వస్తుంటే మీరు ఈ సెట్టింగ్స్, లాంగ్ వీడియో అయితే ఈ సెట్టింగ్ చేసుకోవాలి, షార్ట్ వీడియో అయితే ఇందాక మీకు చెప్పిన సెట్టింగ్ చేసుకుంటే మీకు తెలుగులోకి వచ్చేస్తాయి. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనలాంటి క్రియేటర్స్, మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మీరు మొబైల్ ఫోన్లో అంటే మీరు ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ లేదు, మీరు మొబైల్ ఫోన్లో చేసుకోవాలి అని అంటే మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో వితౌట్ స్పేస్తో studio.youtube.com ఓకేనా, స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి, ఇది టైప్ చేసి అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అక్కడ మీకు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. కొంతమందికి కంటిన్యూ టు స్టూడియో అనే ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ టు స్టూడియో అని కొడితే డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎలా అయితే చూపిస్తానో మీరు అలాగే చేసుకుని అలా చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఇట్లా మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బాటంలో చూడండి, లెఫ్ట్ సైడ్ బాటంలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. ఓకేనా, ఈ అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ పక్కన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్ డబ్బింగ్ అని ఉంటుంది. ఓకేనా, సో ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఎల్లో అని, దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేస్తే మీకు ఇది ఆప్షన్ పోతుంది అనమాట. ఓకేనా, సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ నొక్కండి. సేవ్ అనే ఆప్షన్ నొక్కాక సెట్టింగ్స్ సేవ్ అయిపోతాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లాంగ్వేజెస్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ లాంగ్వేజెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 00 అని ఉంటే ఓకే, కానీ ఇక్కడ కొన్ని ఇట్లాగా 1, 2 అని నెంబర్స్ ఉంటాయి. ఇలాగా ఉన్న నెంబర్స్ ఏదైతే ఉందో సో ఆ వీడియో ఓపెన్ చేయండి. ఓకేనా, ఆ వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బాటంలో చూడండి ఇంగ్లీషు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆడియో పబ్లిష్డ్ ఉంది అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా పబ్లిష్డ్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డౌన్ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ కొట్టేసేయండి. ఇంగ్లీష్ ఆడియో ట్రాక్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఏఐ డబ్బింగ్ చెప్తూ ఉంటుంది అనమాట. అందువల్ల సో ఆ ట్రాక్ డిలీట్ చేసేసేయండి. ఇక్కడ డిలీట్ అని అడుగుతుంది, జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సరిపోద్ది. అండ్ తర్వాత ఇక్కడ మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, కొంతమంది తెలుగులో టైటిల్ ఇస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి టైటిల్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆడియో ట్రాక్ డిలీట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పబ్లిష్డ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ మీద నొక్కి ఈ డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొట్టేస్తే ఎక్కడైనా సరే మనం తెలుగులో టైటిల్ ఇవన్నీ పెడితే అక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుంటే, అంటే వేరే లాంగ్వేజ్లోకి మిస్ మ్యాచ్ అవుతుంటే ఈ రెండు ఇలా మీరు డిలీట్ చేసుకుంటే అవి మీకు ఎలా అప్లోడ్ చేశారో మంచిగా అదే రకంగా మీ ఒరిజినల్ ఆడియోతో మీరు ఏదైతే టైప్ చేశారో దాంతో సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి వీళ్ళ వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ప్లే చేసి ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేసింది. ఓకేనా, ఓకే చూసారు కదా, ఈ రకంగా మీరు మీ ఛానల్ లోపల సెట్టింగ్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మ్యాక్సిమం మీకు ఈ ప్రాబ్లం అయితే రిపీట్ అవ్వదండి. వీడియో చూసేవాళ్ళు చేసుకోవాల్సిన సెట్టింగ్ చెప్పాను, వీడియో చేసేవాళ్ళు చేసుకోవాల్సిన సెట్టింగ్ కూడా చెప్పాను. ఈ రెండు కూడా మీరు చేంజెస్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అయితే రిపీట్ అవ్వదు. ఓకేనా, సో అది అండ్ మీరు అడిగారు నేను చేశాను. ఇక వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. అండ్ అట్లాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. నేను పెట్టే ఏ నోటిఫికేషన్స్ అయినా సరే వెంటనే మీకు వస్తాయి, సో దట్ మీరు తొందరగా అలర్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను చూడండి, మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏమవుతుందంటే నా ఫాలోవర్స్ లిస్ట్ నుంచి వెళ్ళి మీకు డైరెక్ట్గా నేను రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మ్యాక్సిమం ఫాలో అయ్యి మీ డౌట్స్ అడగడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.